ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో సిస్టర్, ఎనీ గుడ్ న్యూస్? షట్ అప్. శంకర్ సంగతి నేను చూసుకుంటానని చెప్పాను కదా. నువ్వెందుకు అనవసరమైన ప్లాన్లు వేసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు? అసలు నీకు కొంచెమైనా బ్రెయిన్ పనిచేస్తుందా? మాయా, స్టాప్ ఇట్. టేక్ ఎ బ్రేక్. అసలు నువ్వు నా మీద ఎందుకు కోపడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో ముందు విషయం చెప్పు. శంకర్ ని అటాక్ చేయమని రౌడీలు ఎందుకు పంపించావు? వాట్? నేను శంకర్ని అటాక్ చేయమని చెప్పి రౌడీని పంపించానా? అసలు నువ్వు కాన్షియస్ లో ఉన్నావా? కాన్షియస్ లో ఉన్నాను, కళ్ళారా చూశాను, అందుకే అడుగుతున్నాను. వాట్? కళ్ళారా చూసావా? అవును, అయినా నేను రవి అంతా చూసుకుంటామని చెప్పాం కదా. బట్ నన్ను అడగకుండా ఈ ప్లాన్ ఎందుకేసావ్? మనం ఇప్పుడు ఇలా చేయడం వల్ల శంకర్కే ప్లస్ అవుతుంది. అసలు ఆలోచన కూడా లేదా నీకు? స్టాప్ ఇట్ మాయా. నువ్వు నన్ను మరీ తీసి పారేసి మాట్లాడుతున్నావు. నువ్వు డీల్ చేస్తా అన్న తరువాత నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను? అది నీతో చెప్పకుండా నేనెందుకు ప్లాన్ చేస్తాను? పైగా రౌడీలు శంకర్ని అటాక్ చేయడం అంటే నేను అస్సలు నమ్మను. వాడే 100 మంది రౌడీల్ని చితక్కొట్టే రకం. అంటే రౌడీల్ని పంపింది నువ్వు కాదా? నన్ను ఫూల్ అని నువ్వే పెద్ద ఫూల్ అయ్యావు. ఇదంతా శంకర్ ప్లాన్ అని నీకింకా అర్థం కావట్లేదా? శంకర్ ప్లానా? లేకపోతే నువ్వు ఆ రవిగాడు పెద్ద తోపుల్లా ఓపెన్ వార్నింగ్లు ఇచ్చేసి ఛాలెంజ్ చేస్తే ఇది నా టైం కాదు అని సైలెంట్గా ఉండడానికి అతనేమైనా నార్మల్ శంకర్ అనుకుంటున్నావా? ఆర్యవర్ధన్ వర్షన్ 2.0. మీరు ఓపెన్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచే అతని ప్లాన్స్ స్టార్ట్ అయి ఉంటాయి. ఆర్యవర్ధన్ అంటేనే అంచనాలకు అందడు. శంకర్ అంచనాల్ని తారుమారు చేస్తాడు. దట్ ఈజ్ శంకర్. దగ్గరగా ఫేస్ చేసినోడిని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. ఇంత డ్రామా క్రియేట్ చేశాడంటే ఖచ్చితంగా దీని వెనక లింక్ మీ ఇద్దరికి ఏదో ఎసరు పెట్టే ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఎంత ప్లాన్ చేసావు శంకర్? కామ్గా ఉన్నట్టుండి నీ ఆట స్టార్ట్ చేసావన్నమాట. ఇంట్రెస్టింగ్. రవి, అసలు ఇంత డ్రామా ఎందుకు ప్లే చేసినట్టు? నాకేం తెలుసు? చెప్పాడు కదా మీ అన్నయ్య, అంచనాలకు అందడు అని. చూద్దాం ఏం చేస్తాడు. మీ అన్నయ్య చెప్పినట్టు మనం జాగ్రత్తగా ఉండాలి. పదవద్దాం. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుంది. యా, వెరీ ఇంట్రెస్టింగ్. అందుకేనా రౌడీలు కొట్టినా కూడా నొప్పులు తెలియడం లేదు? ఓహో, అదొకటి ఉంది కదా, మర్చిపోయాను. అయ్యో, నా కాలు విరిగిపోయిందబ్బా. అయ్యో, ఓ, ఇది చెయ్యి కదా. అబ్బా, నా చెయ్యి విరిగిపోయిందే. ఇంతకీ అటాక్లో లెఫ్ట్ హ్యాండ్కి తగిలిందా, రైట్ హ్యాండ్కి తగిలిందా? ఆడిన నాటకాలు చాలు. అసలు నీ మీద రౌడీలు అటాకే చేయలేదు. ఊరుకోండి. కళ్ళ ముందు అంతమంది వచ్చి అటాక్ చేస్తే అటాక్ జరగలేదంటారేంటి? మీరు కూడా చూశారు కదా. స్టాప్ దిస్ నాన్సెన్స్. మాయా, మాట జాగ్రత్త. ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో, లేదా తెలుసుకో. మాయా, అసలేం జరిగిందని ఇంత గట్టిగా అరుస్తున్నావు? అసలు మీ శంకర్ మీద అటాకే జరగలేదు. ఏం మాట్లాడుతున్నావు మాయా? నీ కళ్ళతో నువ్వే చూసావు కదా, మళ్ళీ ఎందుకు ఈ డ్రామా అంతా? ఓ, మీ అన్నయ్య ఇరుక్కుంటాడనా? డ్రామా నాది కాదు, మీ శంకర్ గారిదే. ఆ రౌడీల్ని ఏర్పాటు చేసింది శంకర్ గారే, మా అన్నయ్య కాదు. ఏంటి శంకర్ వీళ్ళనేది? అడుగుతున్నారు కదా, చెప్పండి. మీరు మరీ అంత ముచ్చట పడిపోతున్నప్పుడు మీ ముచ్చట నేనెందుకు కాదనాలి? మీరు చెబుతుంది పచ్చి నిజం. సరే సార్, ఇందాక రోడ్డు మీద జరిగిన ఫైట్ సీక్వెన్స్ మొత్తం సోలో డైరెక్షన్ నాదే.
నీ మీద నువ్వు అటాక్ ప్లాన్ చేయటం ఏంటి శంకర్? ఎందుకు? మీరు ఈ క్వశ్చన్ని ఈ జూనియర్ విలన్స్ అడగాలి. అర్థమైంది. శంకర్ గేమ్లోకి దిగాడనమాట. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది సీనియారిటీ అంటే. మీ తెలివితేటలు చూస్తుంటే నా దృష్టే తగిలేట్టుంది జండి సార్ మీకు. గేమ్ ఏంటి? గేమ్ అంటే గేము, మొబైల్లో గేమ్ ఆడతావా? మీరిద్దరూ వచ్చిన దగ్గర నుంచి అబ్బాయిని సఫర్ చేసో అక్కిని సఫర్ చేసో నన్ను సాధించాలని తెగ ట్రై చేశారు కదా. మీ గేమ్ మీరు స్టార్ట్ చేశారు, అందుకే నా గేమ్లో నేను నా మీద అటాక్ చేయించుకున్నాను. ఎందుకు అని సిల్లీ క్వశ్చన్ మాత్రం అడక్కుమాయా. నా వాళ్ళని టార్గెట్ చేస్తే నీ అన్న కుచ్చు బిగిసేలా నేను టార్గెట్ చేశాను. రౌడీలు ఉన్న వాళ్లే, అటాక్ నా ప్లానే, కానీ బ్లేమింగ్ మాత్రం మీ అన్న మీద. ఎలా ఉంది నా గేము? ఆట స్టార్ట్ చేస్తే సరిపోదు, చివరి వరకు ఆడి గెలవాలి. అయ్యో రవి, గేమ్ స్టార్ట్ అయింది ఇప్పుడే కదా, అప్పుడే ఎందుకు తొందరపడుతున్నావు? గెలుపు ఎవరిదనేది త్వరలోనే డిసైడ్ అవుతుంది. వెళ్ళండి, వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకోండి, ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి. మమ్మల్ని ఇంట్లో నుంచి పంపడం నీ వల్ల కానే కాదు. అవుతుందో కాదో, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆటలో కీ పాయింట్స్ అన్ని ఇప్పుడే రివీల్ చేసేస్తే ఆటలో మజా ఏముంటుంది మాయా. అందుకే మీ ఆట మీరాడండి, నా ఆట నేను ఆడతాను. ఓకేనా? ఇంకేంటమ్మా అలా నిలబడ్డారు? వెళ్ళండి, వెళ్ళండి. అయ్యయ్యో, ఏం చేయబోతున్నావు శంకర్? చెప్పడం దేనికి సార్, మీరే చూస్తారు కదా. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు, అంబ పలుకు జగద అంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కొండదేవర పలుకు, కుర్రో కుర్రు. అరే కోయదరా, ఏయ్ ఏయ్, ఏంటయ్యా సరాసరి లోపలికి వచ్చేసావు? పో బయటి పో. కుర్రో కుర్రు, నువ్వు రమ్మంటే వచ్చినానా, పొమ్మంటే పోవడానికి? కొండదేవర పంపితే వచ్చినాను. ఇలాంటి మాటలు చాలా విన్నాం గానీ ఇది డబ్బులు తీసుకుని బయటకెళ్ళి. నువ్వు ఇచ్చే డబ్బు కోసం రాలేదురా, ఈ ఇంటి పరువు అల్లరిపాలు కాకుండా కాపాడడానికి వచ్చినా. యాదగిరి, కారణం లేకుండా వాళ్ళు ఇలా రారు. ఆయన ఏం చెప్తాడో చెప్పని. సార్ ఇవన్నీ నమ్మే మాటలు కాదండి. కొండదేవర మీదే అనుమానమా? కుర్రో కుర్రు, మనిషి మంచోడివే కాని ఒకప్పుడు నీ బుద్ధి దారి తప్పింది. నిన్నీ దారిలో పెట్టిన ఈ ఇంటి స్వామంటే నీకు భక్తి ఎక్కువే. ఆయన పట్ల విశ్వాసంగా ఉంటావు, నిజమేనా? కరెక్ట్గా చెప్పావు, కరెక్ట్గా చెప్పాడు. ఇవి నా పలుకులు కాదు దొరా, కొండదేవర పలుకులు. నీ గురించి కూడా చెప్తాను ఇనుకో. శౌర్యం సాహసం కలిపిన స్నేహం నీది, స్నేహానికి ప్రాణాలే ఇస్తావు. నీ స్నేహితుడు జోలికొస్తే నువ్వు ప్రాణాలైనా తీస్తావు, నిజమేనా? నిజమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.